బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్లోకి వచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాక్తో జరిగిన మ్యాచ్తో పరుగుల వేట మొదలుపెట్టాడు. ఈ ఐసీసీ ఈవెంట్కి ముందు విరాట్ కోహ్లీ ఫామ్ అంత ప్రత్యేకంగా ఏమీ లేదు. కానీ ఐసీసీ టోర్నమెంట్లోకి అడుగుపెట్టిన వెంటనే కోహ్లీ వైఖరి మారిపోయింది. పాకిస్తాన్పై సెంచరీ, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 84 పరుగుల కీలక ఇన్నింగ్స్తో రాణించాడు. విరాట్ కోహ్లీ దశాబ్ద కాలంగా భారత్ తరపున గెలుపు ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్లో తరచుగా 4లు, 6లను ఎక్కువగా చూడలేం. కానీ సింగిల్స్ తీయడంలో కూడా విరాట్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. కోహ్లీ మైదానంలో వచ్చిన వెంటనే సింగిల్స్, డబుల్స్ తీసుకోవడం ప్రారంభిస్తాడు. స్ట్రైక్ను రొటేట్ చేస్తూనే స్కోర్ బోర్డును నడుపుతూ ఉంటాడు. విరాట్ పరుగుల వేటలో మైదానంలో ఉన్నప్పుడు ఏమీ చేయకుండా ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తెస్తాడు. విరాట్ కోహ్లీకి స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఉన్న నైపుణ్యం విజయంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. 2000వ సంవత్సరం నుంచి వన్డేల్లో సింగిల్స్ తీసుకోవడంలో విరాట్తో ఎవరూ సాటిలేరు. విరాట్ వన్డే కెరియర్లో 14,000కు పైగా పరుగులుంటే అందులో 5,868 పరుగులు సింగిల్సే రాబట్టాడు. ఇప్పుడు ఈ సంఖ్య విరాట్ కోహ్లీ ఫిట్నెస్ స్థాయిని చూపిస్తుంది. బౌండరీలు కొట్టకుండానే మ్యాచ్ గెలవగలమని విరాట్ కోహ్లీ నిరూపించాడు. సింగిల్స్లో విరాట్ చేసిన ఈ పరుగులు ఇంగ్లాండ్ తరపున వన్డే ఇంటర్నేషనల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో 3వ స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ కంటే ముందు 6,957 పరుగులతో ఇయాన్ మోర్గాన్, 6,859 పరుగులతో జో రూట్ మాత్రమే ఉన్నారు. విరాట్ కోహ్లీ సాధించిన సింగిల్స్ టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన వన్డే అంతర్జాతీయ కెరీర్లో చేసిన మొత్తం పరుగుల కంటే ఎక్కువ. గంభీర్ 147 వన్డేల్లో 5,238 పరుగులు చేశాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఓన్లీ సింగిల్స్తోనే 5,868 పరుగులు రాబట్టాడు.